ఇటీవల పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగిస్తుంది. అయితే ఈ మృతి పట్ల క్రైస్తవ సంఘాలు కూడా ఇటు పలు అనుమానాల్ని, పలు ఆరోపణలను కూడా ఆరోపిస్తూ ఉంది. అయితే నెల్లూరుకి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ నేత పైన కూడా ఇటు క్రైస్తవ సంఘాలు పలు ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు నెల్లూరుకి చెందిన ముస్లిం మైనారిటీ నేత సమీ మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి వీరిద్దరి మధ్య ఎలాంటి పరిచయం ఏంటి, ఆ సోషల్ మీడియా వేదికగా జరిగినటువంటి వారు ఏ విధంగా జరిగింది ఏంటన్న విషయాలు క్లుప్తంగా ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అసలు పగడాల ప్రవీణ్ మీకు ఎలా పరిచయం, మీ ఇద్దరి మధ్య సోషల్ మీడియా వేదికగా ఎలా ఈ యొక్క వారు కొనసాగింది, ఇప్పుడు క్రైస్తవ సంఘాలు కూడా ఇటు మీ పైన కూడా పలు ఆరోపణలు చేస్తూ ఉంది, అసలు ఏమంటారు దీని మీద? బిగ్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా అస్సలాము అలైకుం, నమస్కారం. క్రైస్తవ సోదరులకు ప్రైస్తరా. ఈరోజు చివరి శుక్రవారం రంజాన్ మాసంలో ఈరోజు కూడా మనం ఏంటంటే ప్రేయర్స్ అయిన తర్వాత, జుమ్మా నమాజ్ అయిన తర్వాత పగడాల ఎవరైతే ప్రవీణ్ పగడాల ఉన్నాడో అతని ఆత్మకు శాంతి చేకూర్చాలని, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు మనశ్శాంతి ప్రసాదించాలని అల్లా దగ్గర దువా చేయాలని చెప్పి కూడా మసీదులలో నిర్ణయించినాము. ఇంకపోతే ఎవరైతే ఈ ప్రవీణ్ పగడాల ఉన్నారో అతనికి నాకు ఎటువంటి పరిచయం కానీ ఎటువంటి సంబంధం కానీ లేదు. అతను జనవరి నెలలో మొహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి చాలా అసభ్యకరంగా, చాలా అనుచితంగా కొన్ని వీడియోస్ పెట్టడం జరిగింది. ఆ వీడియోలు చూసిన తర్వాత ఆ వీడియోస్ మీద మనం రియాక్ట్ అయినాము. రియాక్ట్ అయినప్పుడు అతను చెప్పిన మాటలు ఏ విధంగా ఉన్నాయంటే, అసలు ఇన్ని మాటలు విన్న తర్వాత కూడా మనం ఎందుకు బ్రతికి ఉన్నాము అనే భావన ప్రతి ఒక్కరిలో, ప్రతి ముస్లింలో కలుగుతుంది. కాబట్టి అతను చేసింది తప్పు. ఈరోజు భారతదేశంలో మనం క్రైస్తవులు, ముస్లింలు ఎవరైతే మైనార్టీ వర్గాలని పిలువబడుతున్నాయో గత 10-15 సంవత్సరాల నుంచి మా మీద జరుగుతున్న దాడులు కానివ్వండి, మా మీద జరుగుతున్న దాష్టికాలను మనం దిగమింగుకొని క్రైస్తవులకు, ముస్లింలను కలుపుకొని మనమందరం కూడా పోరాటం చేయాలని ఒక పక్క ప్రయత్నం చేస్తుంటే ఇతను ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు చాలా కోపం వచ్చింది అతని మీద. వచ్చిన తర్వాత అతనికి చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా మనం ఒక కౌంటర్ వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది. ఆ వీడియోలో అతనికి ఒక వారం లోపల కానీ నువ్వు దీనికి సమాధానం కానీ చెప్పకపోతే ఖచ్చితంగా మేమందరం కూడా రియాక్ట్ అవుతాము అని చెప్పి మాట్లాడడం, అతనికి బూతులు కూడా తిట్టినామండి. ఎందుకంటే రంజాన్ నెలలో మనం అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. బూతులు కూడా తిట్టినాము, అతనికి గట్టిగా మందలించినాము. సేమ్ టైము మిగతా క్రైస్తవ సోదరులకు కూడా మనం అప్పీల్ చేసినాం. ఏందండి, నిజమైన క్రిస్టియన్లు ఎవరు కూడా మీ ధర్మం గురించి మీరు మాట్లాడుకుంటారు, మీ ప్రభు గురించి మీరు మాట్లాడుకునే క్రైస్తవులకు మేము చూసినాం. నెల్లూరులో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. బర్నాబాస్ అని కానీ, సురేందర్ అని కానీ, బిషప్ కానీ చాలామంది ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏంది వాళ్ళ ధర్మం యొక్క గొప్పతనం చెప్పుకుంటారు. రెండోది ఏంటంటే క్రైస్తవులు అంటేనే ఏంది, క్రిస్టియానిటీ అంటే ఏంది, ప్రజల కోసం యేసు ప్రభు శిలువ ఎక్కినాడు. అతని కోసం కాదు, అతను పాపులను రక్షించడానికి, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సరైన మార్గంలో పెట్టడానికి అతను త్యాగాలు చేసిన అటువంటి పవిత్రమైన క్రిస్టియానిటీ ధర్మంలో చాలా పవిత్రమైనదని క్రిస్టియన్లు చెప్పుకుంటుంటారు. అటువంటి పవిత్రమైన ధర్మంలో ఉండి నువ్వు మొహమ్మద్ ప్రవక్త గారి గురించి మాట్లాడడం అది సరైన పద్ధతి కాదు అని చెప్పి స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినాం. అదేవిధంగా ఖురాన్ కూడా మాకేందంటే ఎవరైతే యేసు ప్రభు ఉండారో, జీసస్ గారు ఉండారో అతను కూడా అకార్డింగ్ టు ఖురాన్ మాకు ఒక ప్రవక్త. ఆ ప్రవక్త గురించి మనం ఏం చెడుగా మాట్లాడలేం. అతన్ని అసలు యేసు ప్రభు ప్రవక్త కాదని మేము చెప్తే మేము నరకానికి పోతాం. ఇస్లాం ధర్మం మాకు అది నేర్పించింది. కాబట్టి అతనికి గట్టిగా కౌంటర్ ఇచ్చినాం. ఇచ్చి ఒక వారం లోపల మీరు కానీ క్షమాపణ చెప్పకపోతే మీ కోపంలో చెప్పే మాటలు మేము చెప్పినాం. దాని తర్వాత అతను ఏం చేశాడంటే మా వీడియో వచ్చిన 3వ రోజే ఒక పోస్ట్ పెట్టినాడు. ఏదైతే సమీ ఉన్నాడో అతను వాళ్ళ మనుషుల వల్ల వ్యంగ్యంగా ఒక పోస్ట్ పెట్టినాడు. పెట్టి నేను మీకు క్షమాపణ కోరుకుంటాను అన్నాడు. దాని తర్వాత నెల్లూరు నుంచి చాలామంది క్రైస్తవ సోదరులు కూడా ఈ సబ్జెక్ట్ మీద రియాక్ట్ అయిన తర్వాత అతను క్షమాపణ చెప్పుకుంటూ వీడియో పెట్టాడు. క్షమాపణ 3 నిమిషాలు చెప్పాడు. మళ్ళీ ఒక 15 నిమిషాలు అతను మళ్ళీ అతని పాత పాటే పాడినాడు. సరే ఏమైనా కానివ్వండి, క్షమాపణ చెప్పాడని చెప్పి అంతవరకు బిట్ కట్ చేసి నా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రవీణ్ పగడాల గారు మొహమ్మద్ ప్రవక్త మీద చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ కోరుకున్నాడు కాబట్టి ఇంతటి ఈ సమస్యను వదిలేయండి అని చెప్పినా అక్కడికి అయిపోయినా మనం మర్చిపోయినాం. దాని తర్వాత అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో అతనికి తెలియదు, అతను నాకు ఫోన్ చేయడం కానీ నేను అతనికి ఫోన్ చేయడం కానీ ఇటువంటి సంఘటనలు ఏం జరగలేదు. అయితే ఏదైతే ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగిందో ఆ సంఘటనకు ఒక ముస్లిమో, ఒక క్రైస్తవుడో, లేకపోతే ఒక హిందూ అని కాదు, ఎవరైతే మానవతావాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అరే అన్యాయంగా ఒక వ్యక్తి చచ్చిపోయాడనే భావనలో అందరూ ఉన్నారు.
అటువంటి తరుణంలో పోలీసు వాళ్ళు ఒక పక్క ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. క్రైస్తవ పెద్దలందరూ కూడా ఒక పక్క ఏం చెప్తున్నారు, ఇది యాక్సిడెంట్ జరిగితే ఏ విధంగా జరిగింది, అదేవిధంగా ఏదైనా మర్డర్ కానీ జరిగి ఉంటే ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనేది విచారించమని చెప్పినారు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి కాడి నుంచి, హోమ్ మినిస్టర్ కాడి నుంచి, డీజీపీ కాడి నుంచి ప్రతి ఒక్కరు కూడా దాని మీద అపోజిషన్ నాయకులు సహా రియాక్ట్ అయినారు. అయితే కొంతమంది ఒక పని కట్టుకొని ఆ సంఘటనకు నాకు సంబంధం ఉందని చెప్పి సోషల్ మీడియాలో, అదేవిధంగా యూట్యూబ్ ఛానళ్ళలో ప్రచారాలు చేయడము, నన్ను చంపేస్తాను, నన్ను చీరేస్తాను, నన్ను ఏదో చేసేస్తామని చెప్పి కామెంట్లు పెట్టి గందరగోళం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇస్లాం ధర్మంలో పుట్టిన నేను చావుని కౌగులించుకొని బ్రతకడం మాకు ఇస్లాం నేర్పించింది. చావు అంటే భయపడేవాడు ముస్లిం కాడు. చావు వస్తే చావుని ఆహ్వానిస్తాం మేము, రా మాకు చంపేసి వెళ్ళిపోమని చెప్పి. సరేనా? మనము అందరినీ కలుపుకొని జీవించాలనుకుంటున్న సమయంలో అనవసరంగా నన్ను చంపేస్తాను, నన్ను ఏదో చేసేస్తానని చెప్తున్నారు. రేపు నాకు ఏదైనా జరిగిందనుకోండి, దానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఈరోజు అన్ని ఛానళ్ళలో నన్ను ఒక విలన్ లాగా, ఒక దయ్యంలాగా, ఒక రాక్షసులాగా నాకు చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అతను చనిపోయిన వ్యక్తి గురించి మనం చెడుగా చెప్పకూడదు, కానీ అతని వీడియోస్ ఏదైతే ఉన్నాయో అది మొత్తం చూడండి. అదేవిధంగా మార్చి నెల 2వ తేదీ ఎవరో ఊఫర్ గారో ఎవరో ఒక వేరే చర్చికి సంబంధించిన వ్యక్తి ఇతనికి చంపేస్తాడని కూడా ఒక పోస్ట్ పెట్టున్నాడు. ఆ పోస్ట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? నేను ముస్లిం కాబట్టి, నేను ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు రాళ్ళు వేయడానికి ముస్లింలే దొరుకుతారా? ఈరోజు అందరూ కూడా మా ముస్లిం కమ్యూనిటీకి చెందిన అందరూ కూడా మనం కూడా ఒక 4-5 వేల మంది పోయేసి రోడ్డు మీద కూర్చొని ధర్నా చేద్దామన్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లు ఉన్నప్పుడు అటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. రంజాన్ నెలలో అసలు అది కరెక్ట్ కాదనే ఒక ఆలోచనతో మేము కూడా వద్దు, పోలీసు వాళ్ళు విచారిస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి క్లుప్తంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని పోలీసు వ్యవస్థ బయటికి తీసేస్తుంది. ఎందుకంటే పోలీసులు అనేవాళ్ళు అమాయకులేం కాదు. ప్రపంచంలో ఏం జరిగినా కానీ ఉన్న టెక్నాలజీకి 10 నిమిషాలు పట్టుకోగలుగుతారు. పోలీసు వాళ్ళు ఎందుకు తాస్కారం చేస్తున్నారో, వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో భాగంగా వాళ్ళు ఎందుకు లేట్ చేస్తున్నారో దాని గురించి మనం ప్రశ్నించే హక్కు మనకు లేదు. అయితే మరోపక్క మీరు ఇటు క్రైస్తవ సంఘాల్లో మీకు చాలామంది పరిచయస్తులు ఉన్నారని అంటున్నారు. దాంతోపాటుగా అంటే అందరూ కాదు, కొంతమంది కొన్ని క్రైస్తవ సంఘాలు మాత్రమే మీ మీద ఆరోపిస్తున్నాయి. వీళ్ళకేం చెప్తారు? నేను అదే చెప్తున్నాను, నేను తప్పు కానీ చేసి ఉంటే మీ దగ్గర సరైన ఆధారాలు కానీ ఉంటే మీరు నేరుగా తీసుకొని పోయి డీజీపీ గారి దగ్గర ఇవ్వండి. నేను కానీ తప్పు చేసి ఉంటే నేను శిక్ష తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలా. ఏంది చీమనో దోమనో పురుగునో కాదు, ఒక మనిషిని చంపేశానని నింద చేయడం ఏంది? నా బిడ్డలు, నా సంసారము, నా బంధుమిత్రులు అందరూ కూడా ఈరోజు అలజడి గురి అవుతున్నారు. కమ్యూనిటీలో ఒక డిస్కషన్ వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి నేను బయటికి వెళ్తుంటే మా ముస్లిం పెద్దలందరూ కూడా నువ్వు ఎక్కడ వెళ్ళబాకు, ఎవరో ఒకరు వచ్చి నీకు ఏదైనా చేసేస్తే ఎలాగని చెప్పి నాకు చెప్తున్నారు. కాబట్టి నేను ఖచ్చితంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే పోలీసు వాళ్ళకి ఇచ్చి నన్ను అరెస్ట్ చేయించేయండి. మీ దగ్గర నేను ఏదో తప్పు చేసినట్లు ఆధారాలు లేనప్పుడు నా మీద అనవసరమైన నిందలు వేసి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ముస్లింలకు క్రైస్తవులకు తగ్గు పెట్టాలనుకుంటున్నారా? ఈ ఫేస్బుక్లో, వాట్సాప్లో కెమెరా ముందర మాట్లాడే హీరోలు కొంతమంది ఉంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళు కానిపోతే ఇంట్లో వాళ్ళ పెళ్ళాలు కూడా వాళ్ళ మాట వినరు. అటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారంటే దీని ఒక ఇంకొక డౌట్ ఏంటంటే, ఎవరైతే ముస్లింలు క్రైస్తవులు పడకుండా ఉండే వ్యక్తులు ఉన్నారో క్రైస్తవుల పేర్లతో కూడా ఫేక్ ఐడీలు పెట్టుకొని కూడా వాళ్ళు కూడా చేస్తూ ఉండొచ్చు. ఏదేమైనా కానీ ఏదైతే ఈ సంఘటనలు జరుగుతున్నాయో దానివల్ల ఖచ్చితంగా నాకైతే ప్రాణహాని ఉంది, దాంట్లో వేరే డౌటే లేదు. నాకు ఖచ్చితంగా ప్రాణహాని ఉంది. నా మీద అయితే ఎవరో ఒకరు నాకు అటాక్ చేస్తారు. నాకు ఎవరు అటాక్ చేసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా. ఆల్రెడీ నేను చెప్తున్నాను, ఎందుకంటే ఆయన ప్రవీణ్ పగడాల గారికి జరిగిన సంఘటన అది యాక్సిడెంటా, హత్య అనేది ఈరోజు కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి తేలిపోద్ది. ఎవరు దోషులు ఉన్నారో వాళ్ళు ముందుకు వస్తారు. కానీ అనవసరంగా నన్ను బద్నాం చేసి నన్ను టార్గెట్ చేసినారు కాబట్టి ప్రతి కులంలో, ప్రతి మతంలో కొంతమంది సైకోలు ఉంటారు. యువతరం ఉంటుంది, అరే మా పాస్టర్కి తను చంపేశాడంటారా అని చెప్పి రేపు వాళ్ళు వచ్చి నేను ఒంటరిగా పోతుంటే నన్ను ఏదైనా చేసేసారనుకోండి, దానికి ఎవరు బాధ్యులు? నా ప్రాణానికి ఎవరు రక్షణ ఇస్తారు? కాబట్టి ఒక ముస్లిం నాయకుల్లాగా నేను చేసిన సేవలకు నాకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి ఉన్నారు. నాకు నా మతం జోలికి వస్తే నేను ఖచ్చితంగా రియాక్ట్ అవుతాను. ఎవరు వచ్చినా వాళ్ళ మీద రియాక్ట్ అవుతాను. అదేవిధంగా క్రైస్తవుల జోలికి వచ్చినా రియాక్ట్ అవుతాను, హిందువుల జోలికి వచ్చినా రియాక్ట్ అవుతాను. ఈరోజు చెప్తున్నారు వీళ్ళందరూ, ఆ రోజు మణిపూర్లో సంఘటన జరిగినప్పుడు ఆ రోజు ఈ క్రైస్తవ సంఘాలకు చెందిన ఈ పెద్దలు ఏడబోయారు. 500 మందితో నేను నెల్లూరులో, మీరే సాక్ష్యం దానికి, 500 మంది మహిళలను తీసుకొని వర్షంలో మేము
అక్కడ మణిపూర్లో క్రైస్తవుల మీద జరిగిన దాడిని మేము ఖండించినాం. అదేవిధంగా గత ప్రభుత్వంలో డీజీపీ గారికి ఏదో చెప్తే క్రిస్టియన్ డీజీపీ లాగా ఉన్నాడంటే ఆ రోజు మీరెవరు నోరు విప్పకపోతే ఆ రోజు నేను బయటికి వచ్చి పోరాటం చేసినాను. ఎక్కడ క్రైస్తవులకు చిన్న కష్టం వచ్చినా కానీ నా తోబుట్టుల్లాగా నా ఆత్మబంధువుల్లాగా నేను ముందుకు వచ్చి పోరాటం చేస్తున్నాను. అదేవిధంగా బంగ్లాదేశ్లో హిందూ సోదరుల మీద దాడులు జరుగుతుంటే జెండా వీధిలో అన్ని మసీదులకు చెందిన ముస్లింలను తీసుకొని బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా మనం అక్కడ ఒక కార్యక్రమం చేసినాం. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరం ఒక తల్లి బిడ్డల్లాగా ఉండాలనే భావన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి నేను. అనవసరంగా నా ప్రాణాల మీదకు కొన్ని యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొంతమంది పని కట్టుకొని తీసుకొని వచ్చినారు. ఖచ్చితంగా నాకు ప్రభుత్వం రక్షణ కల్పించాలా. అదేవిధంగా దీంట్లో చీమ గోరంతా కూడా నా తప్పు కానీ ఉంటే ప్రభుత్వం ఏ శిక్ష వేసినా ఆ శిక్షకు నేను సిద్ధపడతాను. లేదా ఆ జరిగిన సంఘటనలో అది యాక్సిడెంట్ జరిగి ఉంటే అది భగవంతుడిది, కానీ ఎవరైనా ఏదైనా చేసి దాంట్లో చీమ గోరంతా కూడా నా పాత్ర కానీ ఉంటే పోలీసు వాళ్ళే కాదు నేనే నడి రోడ్డు మీద ఊరేసుకొని చచ్చిపోతానని తెలియజేస్తున్నా. కానీ నన్ను భయపెట్టే ప్రయత్నం మటుకు చేయబాకండి. మీరు భయపెడితే నేను భయపడేవాడిని కాదు. మీరు గుడ్లు బయటికి తీసి ఏదో చించేస్తానంటే ఇంట్లో దాక్కునేవాడిని కాదు. నేను ఒంటరిగానే తిరుగుతున్నా. కానీ నాకు ఏదైనా జరిగితే మటుకు దానికి బాధ్యత మటుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర డీజీపీ గారు తీసుకోవాలా. వాళ్ళే నాకు సెక్యూరిటీ కల్పించాలా. నాకు సెక్యూరిటీ కానీ కల్పించకపోతే నా కమ్యూనిటీలో కూడా చాలామంది మేము కూడా రోడ్డు మీదకి వచ్చి నీకు జరిగే అన్యాయానికి మేము నిలదీస్తాం. గత ప్రభుత్వంలో మైనార్టీ సమస్యల మీద నేను అడిగినందుకు జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయంగా నా మీద అక్రమ కేసులు పెట్టి పీడీ యాక్టులు నాకు లోపలేశారు. అది అందరికీ తెలుసు. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనార్టీలకు రక్షణ ఇస్తుందంటే అనవసరంగా నన్ను చంపడానికి సిద్ధమవుతుంటే నన్ను రక్షణ తెలుగుదేశం పార్టీ కలిగించాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. నేను తెలుగుదేశం పార్టీకి అదే డిమాండ్ చేస్తున్నా. ఇటు మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని నుంచి కూడా కోరుతా ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి చంద్రబాబుకు కూడా లేఖ రాశారని తెలుస్తుంది. ఆ లేఖలో ఏమని రాశారు, ఏం పొందుపరిచారు? మీకు అక్కడి నుంచి ఏదైనా లెటర్ రావడం కానీ అక్కడి నుంచి హామీ ఇవ్వడం కానీ ఏదైనా జరిగింది? చూడండి, మేము ముస్లింలకు క్రైస్తవులకు చచ్చిపోయిన తర్వాత సానుభూతి చెప్పడానికి వస్తారు తప్ప అదే మేము అగ్రకులాలకు చెందిన ఒక రెడ్డి గారు, చౌదరి గారు కానీ ఉండి ఈ పార్టీకి మా ఇంటి దగ్గర 4 గన్మెన్లు వచ్చేవాళ్ళు. నేను ఒక ముస్లిం కదా, నాకు ఏదైనా ఈ చచ్చిపోయిన తర్వాత అప్పుడు సానుభూతి తెలుపుతారు. నాకు ప్రభుత్వం న్యాయం చేస్తుందని నమ్మకం లేదు. మా కమ్యూనిటీలో ఉన్న ముస్లిం పెద్దలకు నేను అడుగుతున్నా, మొహమ్మద్ ప్రవక్త కోసం నేను మాట్లాడినా, నా వ్యక్తిగతం కాదు అది. నన్ను తిడితే నేను క్షమిస్తా, కానీ నా ప్రవక్త ఎవరు తిట్టినా నేను క్షమించను. కానీ ప్రవక్త మీద అభిమానం ఉన్న ముస్లింల కళ్ళు తెరవండి. మైనార్టీలకు జరుగుతున్న అన్యాయం మీద గలం ఎత్తడానికి సిద్ధం కాండి. నేను బ్రతికి ఉన్న పోరాటం చేస్తా. ఒకవేళ నన్ను ఎవరైనా చంపేసినా కానీ నా మీద జరిగిన అన్యాయం కోసం మీరు గలం ఎత్తడానికి సిద్ధం కాండి. నాకైతే ప్రభుత్వం నాకు రక్షణ ఇస్తుందని నమ్మకం అయితే నాకు లేదు. చంద్రబాబు గారికి లేఖ రాసినానండి. చంద్రబాబు నాయుడు గారికి రాశాను. అందరికీ మెన్షన్ చేస్తూ బహిరంగ లేఖ రాసినాను. చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి ఏమని లేఖ రాసినానంటే ఈ విధంగా అన్యాయంగా నాకు సంబంధం లేని దాంట్లో నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారం వల్ల ఎవరైతే క్రైస్తవులు ఉన్న అతివాదులు ఉన్నారో వాళ్ళ వల్ల నాకు ప్రాణహాని ఉంది. నాకు వాళ్ళు ఏదైనా చంపేస్తారని భయం ఉంది. కాబట్టి నా ప్రాణానికి రక్షణ కల్పించండి, నాకు సెక్యూరిటీ ఇవ్వండి అని చెప్పి నేను రాసినాను. ఆ కేసులో నా పాత్ర చిన్న పాత్ర ఉన్నా కానీ నా తప్పు ఏదైనా ఆ జరిగిన సంఘటనలో చీమ గోరంతా నా పాత్ర ఉన్నా కానీ నాకు కఠినంగా శిక్షించామని చెప్పి ఒక బహిరంగ లేఖ రాసినానండి. ఇంకా నాకు ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. నాకు ఏదైనా జరిగితే మటుకు నా ముస్లిం కమ్యూనిటీయే ఇంకా ప్రభుత్వం కావాలని నాకు సెక్యూరిటీ ఇవ్వకుండా చంపించిందని చెప్పుకుంటారు. ఏం చెప్పుకుంటారో నాకు ఏదైనా జరిగిన తర్వాత ఇదైతే మీరు స్టోర్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ క్రిస్టియన్స్లో ఉన్న అతివాదులు నన్ను అటాక్ చేస్తారు. వాళ్ళు ఖచ్చితంగా నన్ను చంపే ప్రయత్నం చేస్తారు. నా ఆయుష్ అయిపోయి ఉంటే వాళ్ళ చేతిలో చచ్చిపోతా, లేకపోతే అల్లా నా ఆయుష్ పెట్టుంటే నేను బ్రతికిపోతా. అయితే ఇటు మొత్తం మీద కూడా ఇటు క్రైస్తవ సంఘాలు నెల్లూరుకు సంబంధించిన మైనార్టీ ముస్లిం నేత మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు కూడా ఆయన మాట్లాడుతూ ఈ యొక్క పగడాల ప్రవీణ్ సంబంధించిన హత్య అనుమానాలు ఏవైతున్నాయో అట్లన్నిటికి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆరోపిస్తున్నటువంటి క్రైస్తవ సంఘాలు కూడా నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకి చిన్న ఆధారం చూపించిన ఎలాంటి శిక్షకైనా కూడా సిద్ధమని చెప్పి ఇటు సమీ చెప్తున్నారు. అదేవిధంగా సమీకి ఇటు ప్రాణహాని ఉందని కూడా ఈ యొక్క ప్రాణహానికి సంబంధించి ఇటు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబుకి, డీజీపీకి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా లేఖ రాసి ఉన్నామని కూడా చెప్తున్నారు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాపాడకపోతే రేపు ముస్లిం మైనార్టీ నేతలే ఆ యొక్క ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తారని చెప్పి కూడా ఇటు సమీ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్ మనోజ్తో సురేంద్ర, బిగ్ టీవీ, నెల్లూరు నుంచి.